ఇక్కడ ఏ విధంగా గురువు గారు వచ్చే భక్తులకు ఏ విధంగా వాళ్ళకు సర్టిఫికేషన్ చేస్తున్నారు? అసలు ఇంత భక్తి వాళ్ళకు ఎట్లా కలిగింది? ఇంత వేల మంది వస్తున్నట్టు కనబడుతుంది. అసలు గురువు గారిది అసలు ఏంది స్టోరీ? అసలు ఏ విధంగా ఇక్కడ నిర్మించారు? ఏ విధంగా అంటే తనకు భక్తి రావడం కాదు, చిన్నప్పటి నుండి తన కారణ జన్మకు 3 సంవత్సరాల వయసు నుండి చిన్నప్పటి నుంచి భక్తిలో ఉండేది. తను ఇంట్లో అందరూ ఒకలాగా ఉంటే తను ఒకలా ఉండటము, నాన్ వెజ్ తినకపోవడము, తర్వాత ఆ వాసన స్మెల్ చూస్తేనే వామిటింగ్ సెన్సేషన్ రావడము, వాళ్ళందరూ ఒక పూట స్నానం చేసి తను 2 పూట స్నానం చేయడం, అట్లా ఉంటే నేను ఇట్లా డిఫరెంట్గా ఉన్నాను అనుకునేదట. తను అనుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ యొక్క వర్క్ రీత్యా ఇక్కడ నుంచి ముంబై వెళ్ళిపోయి అక్కడ కూడా 13 సంవత్సరాల వయసు, అప్పుడు 11 నుంచి 13 సంవత్సరాల వయసు వరకు పని చేస్తూ ఉంటే ఒకరోజు ఏదో దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని అక్కడ పండరిపూడిలో తను పనిచేసేది. అక్కడ ఒక గుడి దగ్గర ఒక బాబా గారు ఉంటే వెళ్ళి అడిగారట. బాబా అంటే బాబా గారు స్వామి గురువు. తను వెళ్ళి స్వామి నాకు ఇలా జరిగింది, ఏంటి కళ వచ్చింది, దర్శనం దీనికి అర్థం ఏంటి అంటే వాళ్ళ తపశక్తితో దాన్ని గ్రహించి నువ్వు కారణజన్ముడివి, చిన్న విషయం కాదు అని నీకు ఒక మంత్రం ఇస్తాను, నేను మంత్రానుష్ఠానం చేసుకుని నువ్వు చేయాల్సింది చాలా ఉంది, నువ్వు పుట్టిన ఊరికెళ్ళు, అక్కడే నువ్వు చేయాల్సింది చాలా ఉంది నువ్వు ఊళ్ళో అని చెప్పి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చెవిలో మంత్రోపదేశం చేసి ఇక్కడికి పంపించాను. నేను వెళ్ళనన్నా కూడా పంపించాను, చేయాల్సింది చాలా ఉంది. సో అది కూడా తెలుగు కాదు, తను చదువుకున్న 5th క్లాస్ వరకు తెలుగు. ఆ మంత్రం ఏమో సంస్కృతం టు హిందీ చిన్న బుక్, అది పట్టుకొని వచ్చి ఇంకా ఇక్కడ మంత్ర జపం చేసి అనుష్ఠానం చేసి చిన్న ఇంట్లో అందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్న తమ్ముడు చెల్లెళ్ళు అందరు కలిసి ఉండేవాళ్ళు. అట్లా అది సరే ఇంట్లో ఇంకా వెసులుబాటు కావట్లేదు అనేసి ఈ క్షేత్రంలో అప్పుడు చిన్నగా ప్లేస్ ఎవరో ఒక భక్తులు 50 గజాలు జాగా చిన్న గుడిసెలాగా పెట్టి అమ్మవారిని నిర్మించుకొని పూజ చేసి అట్లే ఉంటుంటే భక్తులు చూస్తుంటే వాళ్ళని చూడడం వల్ల, స్పర్శ వల్ల, దర్శనం వల్ల వాళ్ళకి ఏదో చూసి చెప్పడం వల్ల వాళ్ళు బాగా అయ్యేది, సమస్యలన్నీ పోయేదన్నమాట. సో అట్లనే వస్తూ అట్లనే మంచి ఫ్లో పెరిగింది, అందరికీ బాగా అవుతుంది కదా. మహాత్ముల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు నడిచిన నేలలో నడిస్తేనే మన గాలి పీల్చుకుంటేనే మనకు పవిత్రత వస్తుంది, మనకు తెలిసిందనమాట. సో అట్లనే అందరికి క్యూర్ అవడం వల్ల ఏదో ఆశ కొద్ది కష్టాలతో కన్నీళ్ళతో మాకు ఈ బాధలు ఆ బాధలు వస్తే స్వామివారి తపశక్తితోని తనకు తోచింది చెప్తూ వాళ్ళని బాగు చేస్తూ ఉండడం వల్ల ఈరోజు ఈ స్థితికి వచ్చింది. ఇప్పటికి కూడా ఎవరైనా అందరూ భక్తులు దానాలు చేస్తూనే ఉంటారు, దానం అనకూడదు, సేవ. సో అలా ఈ స్థితిలో ఉంది. మొత్తం పైన అయితే ఇంత భక్తి ఉన్నది కాబట్టి ఈ విధంగా వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అందాదా ఈ గుడి నిర్మాణం స్టార్ట్గా అయినా ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? గుడి నిర్మాణం అంటే 2011లో మా గురుగారికి ఆ మంత్రం ఇచ్చారు కదా, మంత్రానుష్ఠానం చేస్తుంటే ఇదే కార్తీక శుద్ధ పౌర్ణమి, ఈ రోజే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారు సాక్షాత్కరించి నాకు ఇట్లా నన్ను ప్రతిష్ఠించు, నాకు ఇన్ని రకాల మన్నులతో గుడి కట్టు అంటే ఇట్లా నేను ఎట్లా కట్టా, ఇన్ని రకాల మన్నులు అంటే 54 సంవత్సరాల మృత్తిక, 54 సముద్రాల నుండి తెచ్చిన మృత్తిక అంటే మన్నుతో నిర్మించాలి అంటే నేను ఎట్లా చేయగలనమ్మా అంటే 2 శక్తుల్ని ప్రసాదిస్తున్నట్టు అమ్మవారు. ఆ శక్తులే వెళ్ళి సూక్ష్మయానంలో అవన్నీ తీసుకొచ్చి ఒకరోజు అంటే ఒక కార్తీక శుద్ధ పౌర్ణమి మంచి తిథి రోజు 54 నిమిషాలు, 1:45 నిమిషాలు రెప్ప వేయకుండా అమ్మవారిని కనురెప్ప వేయకుండా అమ్మవారిని ధ్యానంలో ఇట్లా చూస్తూ స్ట్రక్చర్, అది కూడా ఆగమ శాస్త్ర పద్ధతి ప్రకారంగా నిర్మించాలి. ఎంత హైటు ఎంత ఎట్లా ఉండాలని ఒక బాడీలో 3 మొహాలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, 3 అమ్మవారిని నిర్మించిన తర్వాత అక్కడ ఒక అఖండ జ్యోతి కూడా ఉంటుంది, అది చేతులతో నిర్మించింది. 14 సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉంది, సూర్యకిరణాలతో వెలిగించాలి అఖండ జ్యోతి. అప్పటి నుండి నిర్విరామంగా వెలుగుతూనే ఉంటుంది. సో చాలా పుణ్యం ఇక్కడ అమ్మవారిలో శక్తిపీఠం ఇక్కడ వెలిసింది అమ్మవారి స్థాయి, చాలా మహిమాన్వితమైన క్షేత్రం. అందుకే ఇంత ఫ్లో జరుగుతుంది, ఇంతకు బాగా అవుతుంది. ఇలా తాయెత్తులు మంత్రాలు గురుడి బాబాల లాంటివి అసలు అది అంతా వేరే కథ. మా గురువుగారు ఈ స్వామి అంతా వేరే, ఒక మహా తపస్సంపన్నుడు, కారణజన్ముడు, ఒక అవధూత తత్వాన్ని 1,000,000 రెట్లు దాటిన వాళ్ళు. అవధూత అంటే తెలుసు కదా, సాయిబాబాని అవధూత, ఆయన తత్వాన్ని 1,000,000 రెట్లు దాటిన వాళ్ళు. అది అందరికీ అర్థం కాదు. మామూలుగా మనసుతో చూస్తే ఆయన ఒక మనిషి మాలాగా మాతో మాట్లాడుకుంటూ మీతో మాట్లాడుకుంటూ జోకులేస్తూ ఉంటారు, కానీ ఇంటర్నల్గా ఆయన వేరే లేదు. అది చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళకి, కొంచెం సూక్ష్మ దృష్టి ఉన్న వాళ్ళకి, ఆ కోణంలో చూసే వాళ్ళకి ఒక చీరానంద స్థితిలో ఉంటారు. అంటే కొంచెం మనకు శ్రద్ధ పెడితే అర్థమవుతుంది, ఫీల్ అయితే అర్థమవుతుంది, మనసుతో చూస్తే అర్థమవుతుంది, నమ్మాలి. ఎప్పుడైతే
దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడ అంత భక్తి ఉన్నది కాబట్టి ఇవాళ వేల మంది వస్తున్నారని మనం ఎప్పుడైతే భక్తులను నమ్ముతూనే అలాగే కనపడుద్ది. అయితే నమ్మకం ప్రధానం. యథావత్ తద్భవతి అంటాం కదా మనం. అదే నువ్వు భావించుకుని వస్తే జరుగుతుంది. నాకేం కాలేదంటే ఏం కాదు. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, వాళ్ళకు భోజనాలు కానీ ఇక్కడ పండుకోవడానికి కానీ ఇవన్నీ సౌకర్యాలు, బస్సు సిస్టమ్ కానీ ఇవన్నీ అనుకూలంగానే ఉన్నాయా? చాలా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే సోకాలు పెద్ద పెద్ద పీఠాలలో ఉన్నట్టు మోడర్న్ ఫెసిలిటీస్ అవన్నీ ఇక్కడ నాట్ అవైలబుల్. ఎందుకంటే ఇక్కడ మా గురుగారు ఆయన తపస్సు చేసుకుంటాడు కానీ ఏదో మన కోసం పని చేసి లక్షల లక్షల కోట్లు వెలిగేసుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు. ఇక్కడ పీఠం అంటే చాలా చిన్న పీఠం. పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్న పీఠాల కంటే కోట్లు కోట్లు డొనేషన్స్ వస్తాయి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, పెద్ద పెద్ద మాన్యాలు భూములు ఉంటాయి. ఇక్కడ ఏం లేవు. ఎవరో భక్తులు వాళ్ళకు తోచింది అమ్మవారి కృప వల్ల వచ్చి ఇక్కడ నిర్మించడం, గుడి నిర్మించడం, సేవ చేసుకోవడం, అమ్మవారికి ఏదైనా సమర్పించుకోవడం, మీరైనా నేనైనా ఎలాంటి వారైనా వాళ్ళ బాధ తీస్తే అలాంటి వాళ్ళ వల్ల. కాకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు నీకు కంఫర్ట్స్ కావాలంటే రాకూడదు. ఫస్ట్ నీ కోరికలు తీరాలంటే రాకూడదు. నీకు భక్తి కావాలి, ముక్తి కావాలంటే రామకాలు పట్టుకో, అది జరుగుతాయి అండి. నువ్వేదో ఆశించి రాకూడదు. గురుగారు ఏదో గురుగారు నిలుస్తారు కానీ అమ్మవారి ముగ్గురు అమ్మలు ఒకే చోట అంటే అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మలు ఒకే బాడీలో ఎక్కడా లేరు. దత్తాత్రేయుడు ఉందట మూడు అవతారాలు దత్తాత్రేయుడు అంటే తనది ఉంది. అది ఇట్లా మట్టి లింగం, మృత్తిక విగ్రహము ఎక్కడా లేదు. మీకు టెస్ట్ చేయాలనుకుంటే సముద్రాల మట్టిని అన్ని 54 రకాల మందులు ఉన్నవా అంటే ఎడం భాగంలో అభిషేకం గురుగారు అభిషేకం చేసినప్పుడు మన్ను రాగుతుంది. మట్టి తీస్తారు కావాలంటే సోకాళ్ళు ఎవరైనా సైంటిస్టులు టెస్ట్ చేసుకోవచ్చు, ల్యాబ్లో తెలుస్తుందని చెప్పారు. నేను కూడా